ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. రామచంద్రరావు గారు తీసిన ఈ స్పందన అనే లఘు చిత్రానికి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఎందుకంటే వారు తీసుకున్న సబ్జెక్ట్ అలాంటిది, అనాథ పిల్లల గురించి అని. నాకు నిన్ననే వారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇలా మేము ఒక లఘు చిత్రాన్ని తీసినాము, దాని గురించి రేపు డాక్యుమెంటరీ రిలీజ్ ఉంది, మీరు రావాలని చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది వారు ఇంతవరకు మేము ఒక కోణం నుంచే చూసాము. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వారి యొక్క సర్వీసెస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్కి ఇచ్చింది చూసాము. కానీ ఈరోజు వారు అనాథ పిల్లల మీద ఇంతగా రీసెర్చ్ చేసి, ఇంత స్టడీ చేసి, వారు ఇంత మంచి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ని చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే వారికి ప్రోత్సాహం ఇచ్చి వారు డైరెక్ట్ చేసిన అల్లు వెంకటేష్ గారికి, ఇంతకుముందు అనాథ పిల్లల గురించి గోపీనాథ్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్ గారు చెప్పినట్టు, అనాథగా మిగిలినప్పుడు వాళ్ళు సొసైటీ మీద ద్వేషం పెంచుకొని సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, మరి ఇప్పుడు మేడం చెప్పినట్టు వారు డ్రగ్స్ కానీ వేరే అన్నిటికీ అలవాటు పడి సొసైటీకే ఒక భారంగా మారుతున్న ఈ రోజుల్లో వారి గురించి ఇంతగా చర్చించి వారికి ఎలాంటి రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళని ఒక ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన మా రామచంద్రరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి స్నేహితులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గోపీనాథ్ రెడ్డి గారు, మరి రిటైర్డ్ డీజీపీగా వర్క్ చేసినటువంటి గోపీనాథ్ రెడ్డి గారు, మరి ఐఏఎస్ రిటైర్డ్ మహేశ్వరరావు గారు, వారు ఈ కార్యక్రమానికి రావడానికి నిజంగా వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు సమాజం పట్ల. అలాగే రామచంద్రరావు గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సమాజము ఏమైపోతుంది, రేపటి రోజున ఈ సమాజము ఏ విధంగా నడవాలి అని దిశ నిర్దేశ చూపించదగినటువంటి అనుభవపూర్వకమైనటువంటి గొప్ప వ్యక్తిగతం కలిగినటువంటి వారు. వీరంతా స్టేజ్ మీద ప్రతి ఒక్కరూ ఆ మనస్తత్వంతో ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే చిన్న ఎగ్జాంపుల్, మన రిటైర్డ్ ఐఏఎస్ మహేశ్వరరావు గారి గురించి ఒక చిన్న విషయం చెప్తాను. తను కలెక్టర్గా చేస్తున్న టైంలో ఆ జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొన్ని వేల మంది వచ్చి కంటతడి పెట్టుకునేవాళ్ళు. అయ్యో వేరే జిల్లాకి వెళ్ళిపోతున్నారు, మీరు ఉండింటే బాగుండేది అని అనేది. అంత మంచి పరిస్థితి క్రియేషన్ అయ్యిందంటే సమాజం పట్ల తను ఎంత చూస్తున్నాడు, ఏ విధంగా హెల్పింగ్ నేచర్ అనేది ఏ విధంగా ఉందనేది. ఈ రోజున రామచంద్రరావు గారు ఒక రిటైర్డ్ అయిన తర్వాత, రిటైర్మెంట్ స్టేజ్ తీసుకున్నాక తను సంపాదించుకున్న రిటైర్మెంట్ సొమ్ముతోటి సమాజాన్ని ఈ విధంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో, ఈ అనాథ బాలలకి ఈ విధంగా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో వీరికి ఏదన్నా ఒక దారి చూపించాలి, నా వంతుగా నేను ఈ లైఫ్లో నేను వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో తను లైఫ్ లాంగ్ కష్టపడినటువంటి శాలరీలో రిటైర్మెంట్ సొమ్ముని కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ దిశ అనాథ బాలలకి ఏ విధంగా జరగాలి అనే ఉద్దేశంతో, నిజంగా కూడా మొన్న మోడీ గారు వెళ్ళి విదేశాలలో భారతదేశం గురించి ఎంతో గర్వంగా గొప్పగా చెప్పుకున్నారు. మీ అడ్రస్ ఇవ్వండి మేడం, మేము ఆ 5,000 రూపీస్ మేము పంపిస్తామని మీకు మాట ఇస్తున్నాము. అయితే మేడము విశ్వం మాట్లాడుతూ ఇవాళ సమాజం ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు,
ఆ దృక్పథం ఎలా తీసుకురావాలి అని అన్నారు. దురదృష్టం ఏంటంటే మీరు మనకి వాళ్ళ సమాజంలో మార్గదర్శకాలు చూపించే మార్గదర్శకుడు లేడు. మీరు ఎప్పుడు ఇవాళ పేపర్ చదివినా కానీ ఈ హత్యలు, కుతంత్రాలు, అవినీతి, డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవే కనిపిస్తున్నాయి. కానీ సమాజాన్ని కరెక్ట్ దారిలో చూపించేవాళ్ళు లేరు. ఇవాళ మార్గదర్శకులంతా నెగిటివ్ మనుషులే కనిపిస్తూ ఉన్నారు మనకి. అందుకే నేను చాలా గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదన్నా చాలా తక్కువగా వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళి ఏదన్నా పని కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బులు అడగడం, 1000 రూపాయలు 1500 అటెండర్ కానీ ఎవరన్నా వాళ్ళని మీకు సిగ్గేయడం లేదా ఇలా డబ్బులు అడగడానికి అని అన్నప్పుడు, మంత్రి గారు కోట్లు తీసుకున్నప్పుడు మేము 1000 తీసుకోవడం ఏమైనా మీరు తప్పు అనుకుంటున్నారా అని అంటారు వాళ్ళు. సో మార్గదర్శకులు అక్కడి నుంచి వస్తున్నారు, ఈ చెడుకి కానీ అవినీతికి కానీ. అది ఇవాళ సమాజంలో ఒక దురదృష్టం. మనం ఎవరు మార్గదర్శకులు అన్నా కానీ భవిష్యత్తు కానీ ఇవాళ కానీ చూడలేకపోతున్నాం. పాస్ట్లోనే మహాత్మా గాంధీ అంటున్నాం 50 సంవత్సరాల ముందు, కానీ ఇవాళ సమాజంలో మనకు కనిపించడం లేదు. అయితే ఇవాళ ఇది అనాథల గురించి సినిమాయే కాదు, రిజర్వేషన్స్ గురించి కూడా అన్నప్పుడు ఇవాళ అంబేద్కర్ రోజున నాకు అనిపిస్తున్న నా ఆలోచన విధానం కొంచెం వేరే. కాబట్టి నేను అనుకోవడం ఇక్కడ రిజర్వేషన్స్ అన్న క్వశ్చన్ కాదు. రిజర్వేషన్స్ అన్నది ఎంతమందికి అక్కడికి వస్తున్నాయి నాకు తెలియదు. చాలా తక్కువ మందికే అక్కడికి వస్తున్నాయి, కొన్ని కుటుంబాలే బాగుపడుతున్నాయి. కానీ అది ఒక ఓట్ బ్యాంక్ పరికరంగా మారిపోయింది. ఇవాళ మీరు 2 కోట్ల అనాథలు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి అనగానే ఇవాళ ఉన్న రాజకీయవేత్తలకు ఒక వెలుగుతుంది. అరే వీళ్ళకి మనం రిజర్వేషన్స్ ఇచ్చేస్తే వీళ్ళు మనకు ఓట్ బ్యాంక్స్ అయిపోతారు కదా అని ఒక రిజర్వేషన్స్ శాంక్షన్ చేసే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే అది వాళ్ళ ఆలోచన విధానం. మనం అది కాకుండా ఇవాళ అనాథలకి మీకు రిజర్వేషన్స్ అవసరం లేదు, మీకు సానుభూతి అవసరం లేదు, మీకు మీరు ధైర్యంగా గట్టిగా మీ కాళ్ళపై నిలబడగలరు, మీరు ప్రయత్నిస్తే ఏదన్నా సాధించగలరన్న ధైర్యం మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి అవసరాని కోసం మేమంతా ఎట్టి పరిస్థితుల్లో పాల్గొంటామని, దాని తర్వాత రామచంద్రరావు గారు ఇలాంటి సినిమా తీయడానికి చాలా నేను అభినందిస్తున్నాను. అనాథ అంటే అమ్మా నాన్న లేని వాళ్ళని మనం అనాథ అంటూ ఉన్నాం. అర్హత ఉండి, టాలెంట్ ఉండి, అవకాశాలు లేని వాళ్ళు కూడా 2వ రకం అనాథలుగా ఉంటున్నారు. ఈ సినిమాలో చూసాం, ఆ కుర్రాడికి ఒక రిజర్వేషన్ కనుక ఉంటే అతను కూడా ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం అతనికి వచ్చి ఉండేది. రిజర్వేషన్ లేదు కాబట్టి అతను ఈ సినిమాలో చూపించిన విధంగా ఒక హేస్టీ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, అతను పిరికివాడా లేకపోతే ఇంకొకటా, తనను తాను ఒక సూసైడ్ అటెంప్ట్ లాగా చేశాడు. అలాగే ఇందాక గోపీనాథ్ రెడ్డి గారు చెప్పారు, మేడం కూడా చెప్పారు, అటువంటి ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు సమాజం మీద ద్వేషం పెంచుకుని వాళ్ళంతా కూడా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతూ ఉన్నారు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి వారికి చేయగలిగింది మన వంతు సహాయం. అంటే ఇప్పుడు దత్తత తీసుకుంటే 1 2 తీసుకుంటాం, డబ్బు సాయం చేస్తే 10 మందికి సాయం చేస్తాం, ఒక ఆశ్రయం కల్పిస్తే కొన్ని 100 మందికి లేదా 1000 మందికి మనం ఆశ్రయం కల్పించవచ్చు. కానీ రామచంద్రరావు గారు ఏదైతే స్టెప్ తీసుకొని వీళ్ళకి మనం ఈ విధంగా చెయ్యొచ్చు అని ఇక్కడ చూపించారో, అటువంటి పరిస్థితి కనుక మనం ఇక్కడ సమాజపరంగా, రాజకీయ పరంగా, వ్యవస్థాపరంగా మనం వాళ్ళకి చేయగలిగితే అనాథులు అనేవాళ్ళు ఉండరు. ప్రస్తుతం స్పందన సబ్జెక్ట్ ఏంటి అనాథల గురించి. ఈ అనాథలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే సమ్ ఇండిసిప్లైన్డ్ లైఫ్ లీడ్ చేయటం వల్ల కొంతమంది పిల్లలు అనాథలుగా తయారవుతున్నారు. సో ప్రతి మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. నేను కోరుకునేది ఏంటంటే అనాథలని తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు చేరదీసి చెయ్యాలి. మనకు సాధ్యమైనంత వరకు కూడా మనం ఇండిసిప్లైన్డ్ లైఫ్ లీడ్ చేయకుండా డిసిప్లైన్డ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిగతా దానిలో ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా మన వేదికలు అలంకరించిన పెద్దలందరూ కూడా చెప్పారు. మళ్ళీ రిపీట్ చేయడం అనేది అనవసరం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రొడ్యూసర్స్ రెవెన్యూ రిటర్న్ కావాలని కోరుకుంటారు.
మా ప్రొడ్యూసర్ గారు కేవలం స్పందన కావాలని కోరుకున్నారు. సో ఫస్ట్ థ్యాంక్ యూ అండి. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిన రామచంద్రరావు గారికి ఫస్ట్ థ్యాంక్స్. తర్వాత ఇంత మంచి సబ్జెక్టు పోర్ట్రే కావాలంటే మంచి నటులు అవసరం. సో మాకు ఝాన్సీ గారు అవసరమైనప్పుడు సో ఝాన్సీ గారిని కన్విన్స్ చేసిన సజయ్ గారికి కూడా నా ధన్యవాదాలు. తర్వాత నా టెక్నికల్ టీం, కెమెరామ్యాన్ కృష్ణ అండ్ ఎడిటర్ చంద్రశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ వంశీ. సో ముగ్గురు కూడా ఈ సమస్య మీద స్పందించి వాళ్ళకి ముందుకు వచ్చి చేశారు. వాళ్ళకు నా థ్యాంక్స్. తర్వాత నేను బైట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన సార్కి, మల్లేశ్వరరావు గారికి, అలాగే వి వినాయకర్ గారికి, మధుకి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్. అయితే మేము చేసిన ఈ సినిమాకి స్పందన రావాలంటే మీ మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేయాలి. సో మీ సహకారం మాకు ఉంటుందని, ఇలా కొనసాగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.